తెలంగాణలో ఎండలు తగ్గబోతున్నాయి. ఇప్పటికీ ఎండలు మండుతున్నప్పటికీ క్రమంగా తగ్గుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ వేడి వాతావరణం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే రావాల్సిన నైరుతి రుతుపవనాలు రాకపోవడంతో వేడి కొనసాగుతుందని క్లారిటీ ఇస్తున్నారు. ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గనుంది. నిన్న మొన్నటిదాకా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47 డిగ్రీల వరకు నమోదు కాగా ప్రస్తుతం 42 డిగ్రీలకు తగ్గాయి. రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. అదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల కారణంగా ఎండల తీవ్రత కొంత తగ్గి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ 2వ వారంలో తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉంది. మనకి హీట్ వేవ్ అంటే వడగాల్పులు అనేవి పెద్దగా కనిపించడం లేదు. కానీ 40 పైన ఉష్ణోగ్రతలు మాత్రం మనకి ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. 3rd, 4th కానీ మనకి ఆల్మోస్ట్ కేరళలో రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. తర్వాత నుంచి 4వ తారీఖు నుంచి కూడా మనకి విండ్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఏమీ కనిపించటం లేదు. అంటే హీట్ వేవ్ కండిషన్స్ అనేవి కొద్దిగా సబ్సైడ్ అయ్యే అవకాశం అయితే ఉంది జూన్లో. సాధారణంగా జూన్ తొలి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించే నైరుతి ఎల్నినో కారణంగా కొంత ఆలస్యమైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మందగించడానికి ప్రధాన కారణం ఎల్నినో ప్రభావమే. అలాగే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లోనూ మార్పులొచ్చాయి. ఎల్నినో పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండగా మధ్య తెలంగాణ జిల్లాలలో సాధారణ వర్షాలు కురుస్తాయని అంచనా. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే మాన్సూన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం తక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎండల తీవ్రత క్రమంగా తగ్గుతుండటంతో జనం రిలాక్స్ అవుతున్నారు. మండే ఎండల నుంచి ఇప్పుడిప్పుడే జనం